పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ నదిలో మము ముంచుమా. పరిశుద్ధంగా జీవించిన మరియ గొరటి ప్రార్థన ద్వారా మము దీవించుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత మరియ గొరటి కన్యక, వేద సాక్షి, పిల్లల పాలక పునీతురాలు, పరిశుద్ధతకు మాతృక. చిన్ననాటిలోనే, చిన్న వయసులోనే ఇన్ని ఉరుదు దేవుడు ఆమెకి ఇచ్చి అలంకరిస్తున్నాడు. ఆమె చేసినటువంటి త్యాగక్రియ, రక్తము చిందుతూ చిందుతూ చిరునవ్వుతో కళ్ళు మూసినటువంటి ఆ బిడ్డ కళ్ళు తెరచిన పరలోకం చేరిన రోజు ఈరోజు. ప్రభుని ఆశతో ప్రార్థన చేసుకుందాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. రణి, తెబిన్, ఫెలిక్స్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి చదువులు, ఆరోగ్యం, అప్పు సమస్య నుండి విడుదల కొరకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఎం మేరీ సుమ, ఎం థామస్ కుటుంబం. రణి, తెబిన్, ఫెలిక్స్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మేరీ. అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్ వినోద్ కుమార్ కుటుంబం, మిస్టర్ అండ్ మిస్సెస్ డి మాథ్యూ పాల్ కుటుంబం, రాహుల్, సుష్మిత, ఎలిజబెత్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, అభివృద్ధి కొరకు, ప్రత్యేకంగా స్టీఫెన్ రాబర్ట్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు పిల్లల మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం, పదశిరులు గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు యారం రెడ్డి, ప్రదీప్ కుమార్, పావని. అలాగే జూన్ 24న ఫాదర్ సిరులు గారు చెప్పిన ప్రవచనం ప్రకారం నాకు ఉద్యోగం దయచేసిన దేవునికి కృతజ్ఞతగా, అలాగే 1.5 crore బ్యాంక్ లోన్ క్లియర్ అయినందుకు కృతజ్ఞతగా, నేను జీవితంలో పొందబోతున్న ప్రతి మేలులకు కృతజ్ఞతగా, ఫాదర్ సిర్లు గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు శ్వేత. మీ ఇంటిలో జరిగిన అద్భుతం అందరి ఇంట్లో జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరన్కి ఎటువంటి ప్రమాదం కలగకుండా ప్రభు కాపాడినందుకు కృతజ్ఞతగా, ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో జూన్ నెల మొత్తం మీ కుటుంబ సభ్యుల పేరు రాసి యేసు హృదయం దగ్గర ఉంచి ప్రార్థించమని చెప్పారు. జూన్ చివరి వారంలో ఫాదర్ గారు ఇంకా ఎవరి పేరైతే రాయుటకు మర్చిపోయారో వారి పేర్లు కూడా రాసి పెట్టండి అని చెప్పారు. తర్వాత నేను మా అక్క కొడుకు ఆరన్ 3 సంవత్సరాల బాబు పేరు రాసి పెట్టాను. 30వ తేదీన ఆ బాబు ఆడుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వెళ్ళాడు. డ్రెస్సింగ్ టేబుల్ అతనిపై పడి అద్దం ముక్కలు ముక్కలైంది. అద్భుత రీతిలో కుమారునికి ఎటువంటి గాయం కలగలేదు. దేవునికి స్తోత్రం అంటూ స్పాన్సర్ చేసిన వారు సందివ్య. అలాగే బ్రియోనా జన్మదినోత్సవ సందర్భంగా ఈ ప్రోగ్రాంని దీవెనల కొరకై సందివ్య వారి కుటుంబం ఈరోజు అర్పిస్తూ ఉన్నారు. సందివ్య వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ, బ్రియోనా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆరన్ అనే ఆ పేరును మర్చిపోయి ఉంటే ఆ రోజు ఏమయ్యేదో, ఎంత జాగ్రత్తగా ప్రజలు చెప్పిన ప్రవచనం నెరవేరుతుందో దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మీ ఇంటిలో కూడా అలా రాసి పెట్టాను అనుకుంటున్నాను. మీ అద్భుతం కోసం వేచి ఉండండి. బోర్లకుంట అనితకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాకుండా ఉన్నట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సింగారెడ్డి అలెగ్జాండర్, స్వరూపారాణి, మాన్విత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వెంకట సాయి, గణేష్, గోవిందు మారు మనసు, రక్షణ, మంచి ఉద్యోగం దయచేసి వ్యాపారంలో అభివృద్ధి, కృపావతి మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. భార్గవ్, సహజ వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరిగినందుకు కృతజ్ఞతగా,
ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ విజయేందర్ రెడ్డి, మధురిత, మందాది శ్రీధర్ రెడ్డి, జయలలిత, అలాగే తుమ్మ లూర్దు మేరీ, స్రవంతి కుటుంబం కృతజ్ఞతగా స్రవంతికి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పవిత్ర రిఖిల్ బంగారు భవిష్యత్తు కొరకు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కండుల మేరీ మంజుల. ఈరోజు అనేక సాక్ష్యములు విన్నాం. అలాగే మీ ఇంటిలో కూడా మీరు త్వరలోనే సాక్ష్యం చెప్పే రోజుల కోసం పునీత మరియ గొరట్టి మన కోసం ప్రార్థిస్తాం. టుడే we celebrate a great martyr, a virgin, young girl who became a saint, and she is also the patron saint for all the children. Please remember your children. You see now, just know about Aaron you heard. మీ పిల్లల కోసం భద్రత కోసం ప్రార్థించండి. ఈరోజు ఆరణ్ని ఎలా దీవించాడో అలాగే మీ పిల్లలను కూడా దీవించను గాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పేద కుటుంబంలో పుట్టి పెరిగింది. చిన్ననాటిలోనే కరువు వచ్చింది వలన ఊరినే వదిలిపెట్టి వలసకు వెళ్ళవలసిన పరిస్థితి. అక్కడికి వెళ్ళినప్పుడు సొంత తండ్రి బురద దోమల వలన మలేరియా వచ్చేసి చనిపోవడం. ఒక చిన్న అమ్మాయికి ఇన్ని బాధలా అని అనిపిస్తుంది. కానీ ఆమె చివరిగా పునీతురాలుగా మారిపోయింది. మన జీవితం ముందుకు సాగుతుంటే ఈమె జీవితం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనలను దేవుడు పిలిచినది పరిశుద్ధ జీవితమునకని. 1 తెస్సలోని 4:7 చెప్తుంది. అపవిత్రత యందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు. పవిత్ర జీవితము గడపవనియే ఆయన పిలుపు. God did not call us for the life of unholiness. In order to live a life of holiness is our call. 1 Thessalonians 4:7. 1 పేతురు 1:15-16 మీ తండ్రి నేను పరిశుద్ధులుగా ఉన్నట్టు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండలేను.
As I am holy, you also live holy. That is our DNA. That's what the Lord is trying to convey to us. మొదటి గుర్తులో ఏది కోల్పోయినా పర్వాలేదు, నా ఆత్మను మాత్రం నేను కోల్పోకూడదని తన జీవితంలో గట్టిగా నిలబడినటువంటి అమ్మాయి పునీత మార్గరెట్, పునీత మరియ గొరెట్టి. ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఈరోజు చిన్నపిల్లలు వాళ్ళు కూడా పాడైపోతున్నారు. ఈరోజు పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఫర్ స్మాల్ చిల్డ్రన్ ఆల్సో దే ఆర్ ఇన్ ట్రబుల్ టుడే. ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ అట్ I can't even tell some of the things that people are sharing with me these days. ప్రజలు చెప్పే కొన్ని విషయాలు బయట పబ్లిక్గా చెప్పకూడదు. అలా చిన్నపిల్లలు కూడా కొన్ని తప్పిదారులు వెళ్ళిపోతున్నారు. యువకులు వాళ్ళందరి కోసం దీన్ని అర్పిస్తాం. మత్తయి సువార్త 16:26, మానవుడు లోకమందరినీ సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మాథ్యూ 16:26, even if it is the whole world and you lose your soul, instead of your soul, what can you offer? Matthew 16:26. దీనిని చక్కగా ఆదర్శంగా జీవించిన స్త్రీ పండుగను కొనియాడుతున్నాం. పాడుదామా? పరిశుద్ధ జీవితం జీవింప మా శక్తి మాకు సరిపోలేదు, నీ ఆత్మతో నింపముతే. పరిశుద్ధ జీవితం జీవింప మా శక్తి మాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమా. ఈ లోక సంపద నిలిచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. ఈ లోక సంపద నిలిచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. లోకమంతా నీ సంపాదించి నా ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? ఈ లోకమంతా నీ సంపాదించి ఆత్మలు కోల్పోయిన లాభం ఏమి? పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పునీత మరియ కొరెట్టి గారా, మా కొరకై ప్రార్థించండి. సెన్ మరియ కొరెట్టి, Pray Pray for for us. us. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిరాక్ గ్రంథం 44వ అధ్యాయం 8 నుంచి 11వ వచనంలో మనం చదువుతున్నాం. సిరాక్ చాప్టర్ 44, 8-11. There are some people who live and die and they are lost forever. But there are some people who leave a legacy, an imprint on this earth. కొందరు జీవిస్తున్నారు, మరణిస్తున్నారు, అడ్రస్ లేకుండా మాయమైపోతున్నారు. కానీ కొందరు వాళ్ళ జీవితంలో వాళ్ళు స్మృతి ఇంకా స్మరణం చేసుకుంటూ ప్రజలు పొగడుతున్నారు. అలాంటి స్త్రీ పండుగను కొనియాడుతున్నాం. వయస్సు 12 సంవత్సరాలు. ఆ టైంలోనే ఆమె తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నది. చదువుకోవటానికి అవకాశం లేదు. ఈ లోకమంతా అనుకుంటుంది చదువుకుంటేనే కీర్తి మహిమ అని. అవన్నీ లోకంలోని గతించిపోతాయి. సర్టిఫికేట్లు కూడా మనతో పాటు తర్వాత నశించిపోతాయి. ఎవరు వాడలేరు ఆ సర్టిఫికేట్ని. కానీ దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రం చాలా గొప్పది. అందుకే చదువుకోవటానికి వీలు లేకపోయినా దేవుని గురించి ఎక్కువగా స్మరిస్తూ ధ్యానిస్తూ జపదండ చెప్పి, మరి ముఖ్యంగా దివ్య సప్రసాదం మీద ఎక్కువగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా జీవించింది. ఎప్పుడు పొందుకుంటా అని దివ్య సప్రసాదం స్వీకరించిందంట. అటువంటి స్త్రీ పండుగను కొనియాడుతున్నాం. మనము కూడా ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ కీర్తి సంపదలన్నీ మనతో రాదు. మనము సంపాదించి పెట్టిన ఆత్మలు, మనం పితరులకు ఇచ్చిన ఆ దానం జీవం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరుల మరియు గొరటి గారా, 12 సంవత్సరాల్లో సాధించినది మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు ఇంకా దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడని పాడే పాట, దేవునికి రుణపడి జీవించే పాట. పరిశుద్ధ జీవితం జీవింప మా శక్తి మాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. ఈ లోక కీర్తి నిలిచి ఉండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా, ఈ లోక కీర్తి నిలిచి ఉండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా. ఈ లోకము దాని వ్యామోగము గతించిపోవును ఒక రోజున.
ఈ లోకము దాని వ్యామోహము గతించిపోవును ఒక రోజున. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ నదిలో మమ్ము ముంచుమా. భక్తితో నిజమైన కీర్తి దేవునితో ఉండడమని భావించి ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చావైన పాపము చేయడం కంటే మరణించుట మేలు అని తన జీవితంలో తన్ను పొడిచి 14 సార్లు శరీరమంతా పొడిచి చంపినటువంటి అలెగ్జాండర్తో మరి ఒక రట్టి పలికిందని చరిత్ర చెప్తుంది. ఆమె తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నదని, తన జీవితంలో అలా పొడిచి చంపుతున్నప్పుడు ఆమె గంట సేపు ఆ గదిలోనే అలాగే స్పృహను కోల్పోయి పడిపోయి రక్తమంతా గడ్డగట్టుకున్నదంట. ఆమెను తీసుకుని వెళ్ళి తర్వాత ఆమె శరీరంలో ఉన్నటువంటి బట్టలు కూడా అతుక్కుపోయిందంట. దాన్ని కత్తరించి తర్వాత ఒక్కొక్కటి అట్లా తీశారంట. అంతసేపు ఆమె రక్తం అడుగులో ఉన్నది. ఆసుపత్రికి తీసుకువెళితే లాభం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్క ముక్కగా దాన్ని కత్తరించి దాన్ని తీసినప్పుడు ఆ వేదన, తర్వాత కడుపులో ప్రేగులన్నీ తెగిపోయినట్టు పొడిచాడంట. ఊపిరితిత్తులు నిండా కత్తిపోట్లు అని రాయబడి ఉన్నది. గుండె నిండా కత్తిపోట్లు. అందుకే డాక్టర్ చెప్పాడు నో ఛాన్స్. అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ వాస్ బ్రూయిస్డ్ అండ్ wounded and vital organs were affected and she was struggling in the pool of blood and they carried her. They had to cut because even the cloth got stuck into that wound and such a painful thing she went through. But చరిత్ర చెప్తుంది ఆ టైంలో కూడా చిరునవ్వుతూ ఉందంట. వాళ్ళ మమ్మీ ఏడుస్తుంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నాకేం జరగలేదు కదా మమ్మీ అని చెప్పి ఆమెను ఓదార్చిందంట. When she was wounded, bruised like that, she was consoling others. ఈరోజు మనం కూడా అడుగుదాం. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలు ఇంకను రక్తం చిందినంతగా ఎదిరింపలేదు. హీబ్రూ 12:4 says, in your struggle against sin, you are not fought till you shed your blood. మరి ఒకటి
నీకెవరు ఇది చదువు చెప్పారు, నీకు ఎలాంటి ఒడకాళ్ళు లేదు, నీ మమ్మీ చెప్పినటువంటి చిన్న చిన్న సలహాలు తీసుకుని అలా జీవించావు, మేము పోరాడలేకపోతున్నాం, అలా మా కోసం ప్రార్థించుము అని చెప్పి మన కోసం మనలాగా పోరాడుతున్న ప్రతి ఒక్కరికి అర్పించే గుర్తు ఇది. ప్రార్థనతో పాడుదాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, పోరాడి పొందుకునే వరం. 2 తిమోతి 4:6-8, 2 తిమోతి 1:4-6-8. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. రక్తము చిందే వరకు పోరాడిందే మరియ గొరటి, చావైన పాపము చేయకుండానే మరణించుటే మేలు అన్నదే. రక్తము చిందే వరకు పోరాడితే మరియు గొరెట్టి, పాపము చేయుటకు చావైన పాపము చేయకుండానే మరణించుటే మేలు అన్నదే. పోరాడి నేను కూడా గెలువాలయా, పోరాడి నేను కూడా గెలువాలయ్యా, పాపాలను నేను కూడా జయించాలయా, పాపాలను నేను కూడా జయించాలయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, నీ పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పునీత మరియ గొరటి గారా, మా కొరకై ప్రార్థించండి. వేద సాక్షిగా రక్త సాక్షిగా మరణించిన మరియ గొరటి గారా, మా కొరకై ప్రార్థించండి. మీ పిల్లల కోసం మీకోసం పోరాటంలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవైపు యేసు ప్రభు చిందిన రక్తం, ఇంకొక వైపు మరియ గొరటి చిందినటువంటి రక్తం చిందిన ఈ రోజు మనకు ప్రజలకు సంరక్షణ కలగాలని ప్రభుని ప్రార్థించే టైం ఇది. ప్రార్థన చేసుకుందాం. We pray for ourselves and for the whole world for the protection through the blood that was shed on this day by martyr Saint Maria Goretti, also by the blood of Jesus. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, హింసించిన పొడిచి చంపినటువంటి ఆ వ్యక్తిని ద్వేషించలేదు. అలెగ్జాండర్ని ఆనాడు మరియ గొరటి ద్వేషించలేదు. దానికి బదులుగా ఆమె పాప సంగీతను విని అవస్థ సాంగ్యం జరిపినటువంటి గురువు అడిగాడంట, నీవు అలెగ్జాండర్ని మన్నిస్తావా? అప్పుడు ఆమె పలికిన మాట, ఆయన్ను మన్నించి మనస్ఫూర్తిగా హృదయ అంతరంగము నుండి ఆయన నేను మన్నిస్తున్నాను. ఆయన నాతో పాటు పరలోకంలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. 14 సార్లు పొడిచి చంపినటువంటి వ్యక్తికి ఆమె తిరిగి ఇచ్చినటువంటి భాగ్యం ఇది. మనకు చిన్న నొప్పి తగిలితేనే మన్నించలేకపోతున్నాం. ఇఫ్ వీఆర్ అఫెండెడ్ స్మాల్ వే వీఆర్ అనేబుల్ టు ఫర్గివ్. దిస్ ఈస్ గాడ్స్ వే. ఇది ఆత్మీయ కార్యం. She said, not in a small way, with all my heart, from the depth of my heart, I forgive Alexander for what he has done to me. She said to the one who came for confession, to listen to her confession and to perform the final rite of the oil anointing. అవస్థ ఇచ్చిన వ్యక్తి గురువుతో పలికిన మాట. గురువు కూడా కన్నీళ్లు కార్చారంట దాన్ని విని. The priest shed tears at that moment. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. మనం ఎంతమందిని మన్నించలేకపోతున్నామో, ఎన్ని ఆత్మలను ఇలా కోల్పోయామో, దానికోసం క్షమాపణ కోరుకుంటూ ఈ రోజు నుండి అయినా నశించిపోతున్న ఆత్మలు తెలియక చేస్తూ ఉన్నారు అని వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ కోసం ప్రార్థించే మంచి మనసు కోసం ప్రార్థిస్తాం. లెట్స్ ప్రే లైక్ ద వే మరియా గొరటి ప్రేడ్ ఫర్ అలెగ్జాండర్ who stabbed her 14 times. 12 years girl, 14 times being stabbed. 12 సంవత్సరాల అమ్మాయిని 14 సార్లు పొడిస్తే ఆ దేహం ఎట్లా మారుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆయనను మన్నించిందంట, ప్రార్థించిందంట. అంతేకాదు ఆయన నాతో పాటు పరలోకంలో ఉండాలని ఆశించిందంట. చివరికి చరిత్ర చెప్తుంది, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు చాలాసార్లు మరియా గొరటి వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చిందంట. When he was put in prison, Maria Goretti seemed to have come to prison so many times, visited him.
చివరికి ఆమెకి పునీత పట్టం ఇచ్చినప్పుడు ఈయన కూడా అక్కడ ఉన్నాడు. చెల్లెలు, తమ్ముళ్ళు, అమ్మకు అప్పుడు పక్షవాతం వచ్చింది, మీకు తెలుసు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు హత్య చేసిన వ్యక్తి కూడా ఆ రోజు అక్కడ ఉన్నాడు. అప్పుడు హత్య చేసిన వ్యక్తి స్ట్రైట్గా బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఇలా చేతులెత్తి ఆ జనసమూహం మధ్యలో చెప్పాడంట, నేను ఆ అమ్మాయిని ఇలా చేసిన దానికి క్షమాపణ కోరుకుంటాను, క్షమించండి అని వేడుకున్నాడంట. He came to the altar and cried out and said, "Please forgive me for doing this." ఆమె ప్రార్థనలను మార్చింది. మన్నించే, ప్రజలను మార్చే గుణం కలిగిన ఓ గుణావతి అయినటువంటి మరియు ఒకటి మా కోసం ప్రార్థించండి. ప్రార్థనతో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. పరిశుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోలేదే. హింసించిన వాని కోసం ప్రార్థించిందే మరియ గొరటి, ఆయనను మన్నించి పరలోకం చేర్చుమని ప్రార్థించిందే. హింసించిన వారి కోసం ప్రార్థించిందే మరియ గొరటి, ఆయనను మన్నించి పరలోకం చేర్చుమని ప్రార్థించిందే. ఆ మన్నించే వరము మాకు దయచేయుమా. ఆ మన్నించే వరము మాకు దయచేయుమా. నశించే ఆత్మలకై ప్రార్థించే వరము నీయుమా. నశించే ఆత్మలకై ప్రార్థించే వరము నీయుమా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమా. పునీత మరియ గొరటి గారా, మా కొరకు ప్రార్థించండి. రక్తం చిందటానికి కారణమైన వ్యక్తిని కూడా మన్నించి పరలోకం చేరుస్తానని ఆశించిన మరియ గొరటి గారా, మా కొరకు ప్రార్థించండి. ఓ గ్రేట్ మార్టర్ మరియ గొరటి, Pray for us. మన ఉద్దేశములన్నిటి కోసం ఈ చిన్న అమ్మాయి ఆ రోజు పోరాడి పొందుకున్నటువంటి అనుభూతిని మనకు ఆశీర్వాదంగా మార్చమని ఈ గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మ హింసించే వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రక్తం చిందే పరిస్థితిలో పోరాడుతున్నటువంటి సేవకులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చిన్న వయసులోనే పాపములకు పాలు చేస్తున్న పరిస్థితిలో ఉన్న పిల్లలు యువకుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపము నుండి బయటికి రాలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చెమట రక్తముగా మారిపోయేటట్టు కష్టపడి ఫలితం లేకుండా పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా చిన్న బిడ్డ మరియ గొరటి కోసం ఏడ్చిన తల్లిలాగా పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నాం, దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
క్లిష్ట పరిస్థితిలో అపాయకరమైన స్థితిలో ఉన్నటువంటి అమ్మాయిల అబ్బాయిల కోసం ప్రార్థిస్తున్నాం. దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా కోసం ప్రార్థిస్తున్న డిఎంఐ 24/7 మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరగబోతున్న తెలుగు ఇంగ్లీష్ రక్త వడక మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా విన్నపాలు రాసి ఇచ్చి ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అక్కడేమో చంపుతున్నటువంటి పరిస్థితిలో, పొడుస్తున్నటువంటి పరిస్థితిలో 14 కోట్లు అలా వాదనతో గంట సేపు ఎవరికి తెలియకుండా స్పృహను కోల్పోయి రక్తమడుగులో ఆమె పోరాడిన పోరాటమును మీ దృష్టి ముందు ఉంచి ఆమె మన కోసం ప్రార్థించమని అడుగుదాం. తర్వాత మహావేదన మధ్యలో ఆమెను 4-6 గంటల సేపు తీసుకుని వెళ్ళి తర్వాత చరిత్ర చెప్తుంది 20 గంటలు తీవ్రమైన బాధలతో పోరాడి ఆమె అలా చిరునవ్వుతో తన ప్రాణంను విడిచిందంట. ఇన్ని గంటలు పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఈ అనస్థెటిక్ అలాంటిది లేదు. అందువలన అలాంటి నొప్పిని తగ్గించే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితిలో ఆమె పడినటువంటి వేదన దుఃఖం మధ్యలో పక్కన ఏడుస్తున్న అమ్మను ఓదార్చింది. తర్వాత తన జీవితంలో చిరునవ్వుతో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నది. ఆమె ఆయన్ను ఏ టైంలో పొడిచాడో ఆ టైం కూడా 3 గంటలే. 1902వ సంవత్సరం జూలై 5వ తారీఖున 3 గంటల టైంలోనే అలెగ్జాండర్ కింద పనిచేస్తున్న వ్యక్తి సడన్గా ఎవరికి తెలియకుండా పైకి ఎక్కి ఆ అమ్మాయిని ఈడ్చుకొని వెళ్ళి తలుపులు మూసి ఇదే టైంలో పొడిచి చంపాడు. 3 గంటల టైం కరెక్ట్గా చూడండి. ఆమెకి దివేశ ప్రసాద్ అంటే చాలా ఇష్టమంట. ఆమె ఎదురు చూస్తుంది రేపు నేను దివేశ ప్రసాద్ స్వీకరించాలని. కరెక్ట్గా దివేశ ప్రసాద్ స్వీకరించినది కూడా జూలై 6. ఆమె దివేశ ప్రసాద్ తీసుకునే ఆశ నెరవేరింది. తన ప్రియమైన యేసయ్య దగ్గరికి చేరింది. ఈ టైంలో ప్రభుని ప్రార్థిస్తాం. ఈరోజు చాలామంది అమ్మ నన్ను ఏడిపిస్తున్నారు, కానీ ఆమె అమ్మను చూసి అమ్మ ఏడవద్దు, నేను బాగానే ఉన్నాను కదమ్మా అని చెప్పి చిరునవ్వుతో కదలటానికి కూడా వెళ్ళలేదంట. అట్లా తిప్పి అలా తల్లిని చూసి మాట్లాడిందంట. 14-20 hours she had to struggle with no painkillers and so on those days, and she consoled people at that moment. Let us pray for that endurance. We find it difficult to endure, finding it very difficult to struggle, to have the patience. ఓపిక లేదు మనకు. ఈరోజు ఓపిక కోసం ప్రార్థన చేద్దాం. 2 కొరింథీ 6:4 బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సగించుట ద్వారా మేము చేయి ప్రతి కార్యములందు మేము దేవుని సేవకులమని ప్రదర్శించు. దేవుని సేవకులకు గుర్తు ఓపిక, సహనం. కష్టములలో, ఇబ్బందులలో దాన్ని ప్రజలకు ఆదర్శజీవిగా జీవించిన మరి ఒక రెట్టిగారా మా కోసం ప్రార్థించండి. 2 Corinthians chapter 6:4 Amidst all kinds of struggle, the tribulations, those who bear it with patience, they are real servants of God. ప్రార్థన చేద్దాం. మీకు చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ నెల చివరికి సేవకురాలు వడకం జరుగుతుంది. మా అందరికీ అలాంటి ఓపికనిచ్చి మీకోసం సేవ చేయుటకు మంచి వరములను ఆ రోజు వివరించబోతున్నారు. ఫాదర్ గారిని దేవుడు దీవించాలని వింటున్న ప్రతి ఒక్కరూ కంప్లీట్గా సైలెంట్లో ఉండి ఆ వరములు పొందుకొని మీకు సేవ చేసే భాగ్యం ఇవ్వాలని ఈ గుర్తులో ప్రార్థించి ముగిస్తాం. 1950 12వ భక్తినాథ్ బాపు గారు ఆమెకి పునీత పట్టంని ఇచ్చాడు. 25 జూన్ తారీఖున ప్రభుని ప్రార్థనతో ముగించే లోపల పునీత మరియ గొరట్టి చిందిన రక్తం మనందరి కోసం పోరాడునుగాక. ఆమేన్. బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏడుస్తున్నారు పిల్లల కోసం.
ఆ తల్లి ఏడ్చినప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును చూడలేకపోయింది, కానీ భవిష్యత్తును పరలోకంలో చూసింది పునీతురాలుగా, కిరీటం పొందుకున్నది. పాడుదామా, తుదిద్దామా, ఆ జీవ కిరీటం కోసం మనం కూడా పోరాడదాం, తప్పక దేవుడు ఇస్తాడు. ఆమేన్. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. భరించలేని బాధల మధ్య మరియ గొరటి ఓర్పు చూపిందే, జీవ కిరీటం పొందుకొని పునీతురాలుగా రూపొందిందే. భరించలేని బాధల మధ్య మరియ గొరటి ఓర్పు చూపిందే, జీవ కిరీటం పొందుకొని పునీతురాలుగా రూపొందిందే. మా ఇక్కట్లలో ఇబ్బందులలో మా ఇక్కట్లలో ఇబ్బందులలో ఓర్పు సగనం చూపి పునీతులవ్వాలయ్యా, ఓర్పు సహనం చూపి పునీతులవ్వాలయ్యా. పునీత మరియ గొరటి మా కోసం ప్రార్థించండి. బాలక పునీతురారా మా కోసం ప్రార్థించండి. పిల్లల పాలక పునీతురాలా మా కోసం ప్రార్థించండి. పరిశుద్ధతకు మాతృక నీవే, మా కోసం ప్రార్థించు మరియ గొరటి. మీ పిల్లలను మరియ గొరటి చేతుల ద్వారా యేసయ్య చేతులు పెట్టి, యేసయ్య చేతుల ద్వారా తండ్రి చేతులు పెట్టి, మీ కుటుంబంలో ఉన్న క్లిష్ట పరిస్థితి, కష్ట పరిస్థితి, ఇబ్బందులు, మీరు కార్చేది రక్తం కాదు కన్నీళ్ళు, అవన్నిటిని ప్రభువును కర్పించి మరియ గొరటి ద్వారా యేసయ్య చేతులు పెట్టి తండ్రి సింహాసనం చేరి ప్రార్థనతో ముగించబోతున్నాం. ఎస్, మేబీ యూ మే నాట్ బి షెడ్డింగ్ ద బ్లడ్, బట్ యు ఆర్ షెడ్డింగ్ లాట్ ఆఫ్ టీయర్స్. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు యూ. శుక్రవారం ఎంతమంది కన్నీళ్ళు కార్చారు దర్శనంలో మీకు చెప్పాను. ప్లీజ్ రిమెంబర్ యువర్ టీయర్స్, ఆఫర్ ఇట్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ మరియ గొరటి ఇంటు ద హ్యాండ్ ఆఫ్ జీసస్, ద హెవెన్లీ ఫాదర్, అండ్ ప్రే ఎవ్రీ టీయర్ టు బి వైప్డ్ అవే. చివరి గుర్తు, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక్క నిమిషం ఆమె పరలోకం చేరిన ఈ రోజున మౌనం పాటించి మీ విన్నపాలను అర్పించుకోండి. 30 సంవత్సరాలు అలెగ్జాండర్ చెరసాలలో ఉన్నాడంట. దర్శనమిచ్చి అలెగ్జాండర్ అన్నయ్య నేను శమిస్తున్నాను అని ఆమె చెప్పిందంట. 30 years Alexander had to go through jail experience, and she came and showed herself in apparition and called him as brother and told, I forgive you. ఆమెకి పునీత పట్టం ఇచ్చినటువంటి 12వ భక్తినాథు పాపకారులు చెప్తున్నాడు. ఆమె భయమెల్లా పాపము మాత్రమే, హంతకుని కత్తె కన్నా అదే ఆమె భయం అని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంత గొప్ప పునీతురాలు మన మధ్యలో ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. మీకు అనేక మేలు జరగాలి. ఈరోజు 12 సంవత్సరాలు జీవించినది, అందరికీ దీవెనకరంగా మారిన ఓ పునీత మరియ గొరటి గారా, మా కొరకై ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మరియ గొరటి కార్చిన ఆ రక్తము ద్వారా, ఓపిక ద్వారా 14 సార్లు యేసయ్యలాగా రక్తమందా కారి దేహమంతా రక్తమయముగా, దేహమంతా గాయపడిన ఆమె ద్వారా మనకు స్వస్థత కలిగి, స్వస్థత ద్వారా అద్భుతాలు జరిగిందని సాక్ష్యం చెప్పే విధంగా దీవించునుగాక. May this 12 years old small child who had gone through this pain, wounds, blood, may that intercede for us. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. రేపటి దినం కృపలో ఉన్న శక్తి గురించి ఆదివారం మీతో పాటు పూజలో మాట్లాడదాం. తర్వాత చక్కటి పాటతో 3 గంటలకు మరొకసారి కలుసుకుందాం. అప్పటిదాకా ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధముగా జీవించిన మరియ గొరటి ప్రార్థన ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. గాడ్ బ్లెస్. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ మరియ గొరటి. మీ అందరికీ మరియ గొరటి పండుగ శుభాకాంక్షలు.